తాగి డ్రైవ్ చేస్తే 10,000 రూపాయలు పెనాల్టీ కట్టాలి. ఓకేనా. ఓపెన్ డ్రింకింగ్ కూడా చేయకూడదు. ఓపెన్ డ్రింకింగ్ అంటే 2,000 అట్లా పెనాల్టీ పడుతుంది. ఓకేనా. వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ ఫైన్ 5,000 రూపాయలు ఫైన్. ఓకేనా. వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ 5,000 రూపాయలు ఫైన్. అటువంటివన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. లైసెన్సు, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అందరికీ. డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్సు, సీ బుక్ అన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. నెంబర్ ప్లేట్ కూడా కరెక్ట్గా ఉండాలి. చిన్నపిల్లలకి కొంతమంది ఇంట్లో ఏదైనా అవసరాల నిమిత్తం చిన్నపిల్లలకి వెహికల్స్ ఇస్తూ ఉంటారు. ఓకేనా. డ్రైవింగ్ లైసెన్స్ రావాలంటే 18 కంప్లీట్ అయ్యి 19 రావాలి. లేకుండానే చిన్నపిల్లలకి స్కూటీలు, బైకులు ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు విచ్చలవిడిగా డ్రైవ్ చేస్తూ ఉన్నారు. ఓకేనా. అటువంటివి కూడాను, అటువంటి ఏదన్నా యాక్సిడెంట్లు అటువంటివి జరిగితే ఎవరైతే వెహికల్ ఓనర్ ఉన్నారో వాళ్ళని కూడా ముద్దాయిలుగా చేస్తారు. ఐడియా ఉంది కదా. వెహికల్ ఓనరు, ఎందుకంటే మైనర్కి డ్రైవింగ్కి వెహికల్ ఇచ్చినందుకు అతను కూడా వెహికల్ ఓనర్ని కూడా ముద్దాయిగా చేస్తుంటారు అన్నమాట. అటువంటివి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎటువంటి ఏ సమాచారం అయినా కానీ పోలీస్కి తెలియజేయాలి. ఓకేనా. ఏదైనా మీకు పిల్లలకి అవేర్నెస్ కల్పించాలి. అటువంటివి కూడాను పోలీస్ దగ్గర తీసుకురావాలి. మీ ఏరియాలో గంజాయి కానీ అటువంటివి ఏమైనా ఉన్నాయా? ఏం చేస్తున్నారు బాబు? బయట పోలీస్ దృష్టిలో పెట్టి వెళ్ళాలి. విలువైన వస్తువులు కానీ ఏదైనా కూడాను అవన్నీ ఇంట్లో పెట్టేసి వెళ్ళకూడదు. బయట లాక్ చేస్తారు కదా, గేట్ లాక్ చేస్తారు కదా. గేట్ లాక్ చేసి వెళ్తే కంపల్సరీగా ఏమనుకుంటారు, ఇంట్లో ఎవరు లేరని చెప్పని అనుకుంటారు కదా. అటువంటి మీరు బయటకు వెళ్ళే సమాచారం ఏమంటే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకేనా. ఇంకా అట్లాగే కొత్త వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకి ఎప్పుడు తెలియజేయాలి. మీ ఏరియాలో కొత్త వ్యక్తులు ఎవరైనా సంచరిస్తూ ఉన్నారు, ఆ విషయాన్ని పోలీసులకి వెంటనే తెలియజేయాలి. ఎట్లా తెలియజేస్తారు? దేనికి కాల్ చేస్తారు? ఐడియా ఉందా? 112కి కాల్ చేయాలి. ఓకే. 112 కాల్ చేయాలి. మా నెంబర్లు కూడా ఇస్తున్నాము. 112కి కాల్ చేస్తే మేము పోలీసు పగలు రాత్రి తిరుగుతూ ఉంటారు. డే బీట్స్ ఉంటాయి, నైట్ బీట్స్ కూడా ఉంటాయి. అటెండ్ అయ్యేసి వెంటనే వాళ్ళు పట్టుకొని విచారించడం జరుగుతూ ఉంది. అట్లాగే వెహికల్స్ పార్కింగ్ కూడా చేసుకునేటప్పుడు రైల్వే స్టేషన్లో కానీ బయట ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు వెహికల్ పార్క్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా మీరు బయటికి వెళ్ళే పని అయితే పార్కింగ్ ప్లేస్లోనే పెట్టాలి. ఒకవేళ పార్కింగ్ ప్లేస్లో పెట్టలేదనుకోండి, లాక్ ఉంటుంది. ఐడియా ఉందా మీకు? ఆ లాక్లోనే లాక్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. దొంగతనాలు జరగకుండా ఉంటాయి. అట్లాగే చిన్నపిల్లలు విషయాలు, చిన్నపిల్లలు ఆడపిల్లలు కానీ మగపిల్లలు అనుకోండి, వాళ్ళు ఎవరితోటి పరిచయం వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు లేకపోతే స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళు ఎవరెవరితో వెళ్తున్నారు, వాళ్ళ పరిచయాలు ఏంటి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. ఈరోజు గంజాయి మత్తు పదార్థాలకి బానిస అవుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టాలి. ఆడపిల్లల విషయంలో కూడాను వాళ్ళు స్కూల్కి కాలేజీకి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా వాళ్ళ మూమెంట్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేయాలి. టైంకి వస్తున్నారా, టైంకి వెళ్తున్నారు. ఓకేనా. స్కూల్లో మూమెంట్స్ అన్నీ కూడాను ప్రతి ఒక్కటి కూడాను వాళ్ళకి పిల్లలకు కూడా అవేర్నెస్ కల్పించాలి. అట్లాగే వెహికల్స్ కంపల్సరీగా మీరు 2 వీలర్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ అందరికీ 2 వీలర్స్ ఉన్నాయి కాబట్టి 2 వీలర్స్ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి. ఓకే. ఈ మధ్య యాక్సిడెంట్లు చూశారు కదా మీరు. మన ఫ్లైఓవర్ బ్రిడ్జి పైన జరిగినాయి, ఒక 3 యాక్సిడెంట్లు జరిగినాయి. 3 యాక్సిడెంట్లో ముగ్గురు కూడాను వెనక్కి వచ్చే వెహికల్స్ తొక్కటం వల్ల రన్ ఓవర్ అవ్వటం వల్ల చనిపోవటం జరిగింది. దానికి కారణం ఏంటి? హెల్మెట్ లేకపోవడం. కింద పడుతున్నారు. కింద పడిన వెంటనే హెల్మెట్ ఉందనుకోండి, కొంచెం వెహికల్ వేరే వెహికల్ ఆపోజిట్లో వచ్చినా కానీ ఆ హెల్మెట్ ఉండటం వల్ల సైడ్కి కొట్టేస్తుంది అనమాట, సీట్ అయిపోతుంది. అవునా కదా. మన ఫ్లైఓవర్ మీద, ఉదయగిరి ఫ్లైఓవర్ మీద స్కిడ్ అయి పడిపోవటం, వెనకొచ్చే వెహికల్స్, ఆపోజిట్ వెహికల్స్ తల మీద రన్ ఓవర్ అవ్వటం ఇటువంటివి జరిగినాయి. కాబట్టి కంపల్సరీగా వెహికల్ 2 వీలర్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ హెల్మెట్ కంపల్సరీగా ఉండాలి.
రాజేంద్ర వాళ్ళందరూ పిల్లలు